ప్రజలు మాకు ధనం ఇవ్వడానికి ఎప్పుడూ సంసిద్ధంగా ఉన్నారు. కానీ నాకు అవసరమైనవి చెట్లు నాటడానికి సహాయపడే బలమైన చేతులు. పొలారిటీ ప్రక్రియను ఉపయోగించి నిద్రలేమితో బాధపడేవారికి సహాయపడేవారు. ఒక నర్సింగ్ హోమ్ నుంచి ఇంకో నర్సింగ్ హోమ్‌కి వెళ్లి అక్కడి నర్సులకి పొలారిటీ నేర్పించి, తద్వారా మరణ భయం వలన కలిగే నిద్రలేమితో బాధపడే క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకి సహాయపడటం. మీరు మీ ప్రేమను, ఈ దైవిక దివ్యసారాన్ని, ప్రాణాహుతిని వారిపై ప్రసరింపచేస్తే వారి ముఖాలు వెలిగిపోవడం మీరు గమనించగలరు. So we need volunteers. We can train these volunteers. మాకు వాలంటీర్ల అవసరం చాలా ఉంది. ఈ వాలంటీర్లకు శిక్షణ ఇచ్చి, వారు ఒకరి నుంచి మరొకరి వద్దకు వెళుతూ, వారి జీవనశైలిలో మార్పును తెచ్చి, తద్వారా వారి జీవితాల్లో ఆనందాన్ని తేవడం. పట్టణాల్లో, పల్లెటూర్లలో ఉన్న మా వివిధ సెంటర్లలో వేల సంఖ్యలో ఉన్న మా సహచరులతో నేనంటాను, దైవాన్వేషణ ఒక్కటే సరిపోదు. సేవ కూడా చాలా ముఖ్యమైంది. ఈ రోజుల్లో వృద్ధులు మాత్రమే ఉండే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అమెరికా లాగా మన దేశంలో వృద్ధులకు సేవ చేసే ఉద్యోగులు లేరు కదా! ఇటువంటి వృద్ధులు చాలా కష్టాలు పడుతున్నారు. Volunteers, if they can go to such senior citizens and say, Uncle or Auntie, how can I help you? Can I buy? వాలంటీర్లు వారి వద్దకు వెళ్లి, Can I go get వారికి some పాలు, vegetables for you? కూరగాయలు మార్కెట్ నుంచి తెచ్చిపెట్టమంటారా అని అడగటం, మిమ్మల్ని దేవాలయానికి కానీ, పార్కుకు కానీ తీసుకువెళ్ళమంటారా అని అడగటం, ఇటువంటి విషయాలు చాలా సహాయపడతాయి. భారతదేశంలో నా చిన్నతనంలో మా తండ్రిగారు నాకు ఒక శ్లోకం నేర్పించారు. And he said you should recite this sloka moment you get up early in the morning. ఈ శ్లోకాన్ని రోజూ ఉదయాన్నే నిద్ర లేవగానే చదవమని చెప్పారు. నేను ఆయన ముందు ఈ శ్లోకాన్ని పఠించేవాడిని. ఈ శ్లోకం నాకు కంఠస్థం అయ్యింది. ఆ శ్లోకాన్ని మీకు చెబుతాను. కరాగ్రే వసతే లక్ష్మి, కరమూలే సరస్వతి, కరమధ్యేతు గోవిందే, ప్రభాతే కరదర్శనం. అరచేతులను ముఖానికి దగ్గరగా ఉంచి చూస్తూ ఈ శ్లోకం చదివేవాడిని. ఈ విధంగా కొన్ని నెలలు గడిచాయి. ఈ శ్లోకం అర్థం తెలియకుండా, అర్థం లేకుండా రోజూ చదివేవాడిని. ఈ శ్లోకం అర్థం, చేతి వేళ్ల మొనలలో ఐశ్వర్యం నిక్షిప్తమై ఉంది అంటే సిరి సంపదల దేవత అయిన లక్ష్మీదేవి. కరమధ్యేతు గోవింద అంటే ఆ పరమాత్ముడు మీ అరచేతి మధ్యలో కొలువై ఉన్నాడని. కరమూలే సరస్వతి అంటే అరచేతి మూల భాగంలో జ్ఞానదేవత అయిన సరస్వతీదేవి కొలువై ఉందని. Only now, after meditating, I could realize the significance of this. ఇప్పుడు ధ్యానం తర్వాత నేను ఈ శ్లోక పరమార్థాన్ని గ్రహించగలిగాను. మీ చేతులు, మీరు చేసే పనులు చాలా ముఖ్యమైనవి. ఈ చేతుల ద్వారా మీరు కష్టపడకుండా సంపదను కాని, జ్ఞానాన్ని కాని, దైవాన్ని కాని పొందలేరు. అటువంటప్పుడు పని ఎలా జరుగుతుంది? మనకు కష్టపడేవాళ్లు అవసరం. మనం ఇదంతా ధనం లేకుండా కూడా సాధించవచ్చు. కొంత ధనం అయితే అవసరం. ముఖ్యంగా మనకు అవసరమైనది మనోసంకల్పం కలిగిన హృదయాలు.